హాయ్ హలో ఫ్రెండ్స్. ఓకే, నేను ఇక్కడ విడ్డాల్ గురించి అప్డేట్ ఇద్దామని వచ్చానండి. నాకు ఇక్కడ విడ్డాల్కి అప్డేట్కి వచ్చినాక ఎంట్రీ దొరికింది. లాస్ట్ టైం కూడా విడ్డాల్ అప్డేట్ కోసం వచ్చినా మంచి ఎంట్రీ దొరికింది. ఇప్పుడు కూడా విడ్డాల్ అప్డేట్ కోసం వచ్చినా ఇక్కడ మళ్ళీ ఎంట్రీ దొరికింది. ఏంటంటే ఇక్కడ మార్కెట్ ఓకే, ఇక నేను డ్రా చేశాను కదా మార్కెట్. ఇది ఇక్కడ డౌన్ ట్రెండ్లో ఉంది. సో మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఇడెన్ లెవెల్ క్రియేట్ అయిన తర్వాత ఇడెన్ లెవెల్ వ్యాలిడ్ లెవెల్గా కన్వర్ట్ అయ్యింది. సో అది చూసిన అక్కడికి మళ్ళీ మార్కెట్ ఇడెన్ లెవెల్ దగ్గరికి వచ్చినాక ఎంట్రీ తీసుకున్నాం. అందుకే మనకు అది ఈజీ ట్రేడ్ అనమాట, సింపుల్ ట్రేడ్. యాక్చువల్గా విడ్డాల్ అప్డేట్ కోసం వచ్చానండి, కానీ ఎంట్రీ దొరికింది, ఎంట్రీ తీసుకుని అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసిన. ఈజీ ట్రేడ్ వెయిట్ చేయాల్సి వస్తుంది ఇలాంటి ట్రేడ్స్ కోసం, కానీ నాకు విడ్డాల్కి వచ్చినప్పుడు ఎంట్రీ దొరుకుతుంది అది. ఓకే, నిన్న కూడా ఒక $50 విడ్డాల్ సేమ్ అలాగే తీసుకున్నాను. ఇప్పుడు కూడా ఈజీ షార్ట్ ట్రేడ్ ఇది ఈజీ దొరికింది. సో అది వదిలేస్తే విడ్రాల్, నేను నిన్న విడ్రాల్ పెట్టాను కదా ఫ్రెండ్స్. ఏమేమి తెలుసు, యాక్చువల్గా విడ్రాలో $1,000 పెట్టాను కదా. $1,050 అనేది నాకు అందులో హాఫ్ అమౌంటే వచ్చేసింది. ఓకే, హాఫ్ అమౌంట్ ట్రాన్సాక్షన్ హిస్టరీలో చూపిస్తాను. ట్రాన్సాక్షన్ హిస్టరీలో నేను ఇది నిన్న మీరు ఇది చూస్తారు కదా, నిన్నది విడ్రాల్ ఇది. ఓకే, ఇక్కడ నేను 1,050 అనే విడ్రాల్ పెట్టాను, కానీ అది ఏమైందంటే నాకు హాఫ్ విడ్రాల్ వచ్చింది. హాఫ్ విడ్రాల్ అనేది అకౌంట్లోకి రిఫండ్ వచ్చింది. ఓకేనా, సపోర్ట్లో మెసేజ్ వచ్చింది, అది కూడా చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ ఇట్ వాస్ నాట్ పాసిబుల్ టు సెండ్ ద హోల్ అమౌంట్ ఆఫ్ యువర్ లాస్ట్ విడ్రాల్, సో రిటర్న్ 49,000 INR టు యువర్ బ్యాలెన్స్. అంటే నాకు 43,000 చేంజ్ వచ్చింది పొద్దున్న విడ్రాలో. ఇంకా విడ్రాల్ రావాలి, 49,000 సంథింగ్ రావాలి. అదే విడ్రాల్ అనేది నాకు మళ్ళీ అకౌంట్లోకి రిఫండ్ చేసేసారనమాట. సో రిఫండ్ చేశాక నేను మళ్ళీ విత్డ్రాల్ పెట్టాను ఫ్రెండ్స్. అదే ఒక నిమిషం, మళ్ళీ $1,000 విడ్రాల్ పెట్టాను. చూద్దాం, ఒకవేళ డిక్లైన్ అది ఎందుకు మేబీ అట్లా అయ్యిందంటే మా బ్యాంక్ సర్వర్ ఏదైనా ఇష్యూ ఉండడం వల్ల సెకండ్ పేమెంట్ అనేది ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ క్యాన్సిల్ అయ్యి అది నా అకౌంట్లోకి వచ్చేసింది. అందుకే ఇక్కడ 492 అని మీకు చూపిస్తుంది. ఇక్కడ రిఫ్రెష్ కొడతాను, ఇక్కడ 492 అని మీకు చూపిస్తుంది. ఓకే, యాక్చువల్ అయితే $1,050, కానీ నేను 495 అంటే $500 అనుకోండి. $500 వచ్చాయి, మిగతా $550 నా అకౌంట్లోకి రిఫండ్ అయ్యాయి. రిఫండ్ అవ్వగానే నేను మళ్ళీ ఇప్పుడు $1,000 పెట్టాను, రౌండ్ ఫిగర్ పెట్టాను. మేబీ 1,050 పెట్టడం వల్ల అట్లా ఏమి ఉండదు, లిమిట్ 1,098 ఉంటుంది USD అయితే. ఏదైనా నా బ్యాంక్ ఇష్యూ వల్ల, సర్వర్ ఇష్యూ వల్ల అది రిటర్న్ అయినట్టుంది. సో ఇప్పుడు $1,000 పెట్టాను, ఇది వచ్చేస్తుంది. ఒకవేళ ఇది క్యాన్సిల్ అయితే నా ఇంకో బ్యాంక్ అకౌంట్ ఉంది, దాన్ని యూజ్ చేసి పెడతాను. ఓకే, అందుకే ఈ బ్యాంకులో కొన్నిసార్లు ఇలాంటి ఇష్యూస్ అనేటివి కామన్ ఫ్రెండ్స్. ఓకే, మనం దానికి ఏం చేయలేము, ఇంకా కొన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, కానీ ఎటు పోవు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బ్యాంక్ ఇష్యూ ఉంటే నాదే ప్రాబ్లం, కోటెక్స్కి ఏం సంబంధం ఉండదు కదా. నేను ఇచ్చిన బ్యాంక్కి ప్రాబ్లం, అప్పుడు కోటెక్స్ ఏం చేస్తుంది? కోటెక్స్ ఏం చేయలేదు. సో ఇక్కడ చూడండి, విడ్రాల్ నాకు పొద్దున్న వచ్చిన విడ్రాల్ ఇది 43,206 రూపీస్. ఇది ఈరోజు పొద్దున క్రెడిట్ అయింది, 12 గంటలకు క్రెడిట్ అయింది ఎగ్జాక్ట్గా. ఓకే, 43,206. ఓకే, ఇది అది బ్యాంక్ వచ్చిన మెసేజ్. ఇదేమో బ్యాంకు ట్రాన్సాక్షన్లోని డీటెయిల్స్. ఇది ఇంతకుముందు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను, మళ్ళీ మీకు చూద్దామని. ఇప్పుడు ఇది డైరెక్ట్ బ్యాంక్ యాప్లోకి వెళ్ళి చూపించవచ్చు, కానీ అక్కడ డీటెయిల్స్ అన్నీ ఎడిట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఎడిటింగ్, ఆ బ్లర్ అనేది అది ఎట్లా చేస్తారో కూడా నాకు తెలియదు. దాన్ని మళ్ళీ యూట్యూబ్లో చూసి ఆ బ్లర్ చేయాలి అంతే. ఎందుకని స్క్రీన్ షాట్స్ తీసుకొని నేను చూపిస్తున్నాను. ఓకేనా, ఈ బ్యాంకు ప్రూఫ్, ఇది బ్యాంకులో రిసీవ్ అయిన స్టేట్మెంట్ ప్రూఫ్. ఓకే, ఇప్పుడు చూడండి, కోటెక్స్ జెన్యూన్ ఉంటుంది. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే మన అకౌంట్లో, నేను ఏం చెప్పాను, 5 days పట్టవచ్చు, 2 to 5 days పడుతుంది. కానీ నిన్న పెట్టాను 17కి, 18th రోజు మార్నింగ్ నాకు విడ్రాల్ వచ్చేసింది. మిగతా 49 అనేది నా ఈ బ్యాంకు ఏదైనా ఇష్యూ అవ్వచ్చు, సర్వర్ ఇష్యూ వల్ల నా దాంట్లో క్రెడిట్ అవ్వకపోతే వాళ్ళు నాకు అకౌంట్లో రిఫండ్ చేసి మళ్ళీ ఇన్ఫామ్ కూడా చేశారు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు క్రెడిట్ ఆల్ అమౌంట్ అని చెప్పి కదా. అది నాకు రిఫండ్ చేస్తారు. అది ఇప్పుడు నేను అందులో నుండి ఇందులో క్రెడిట్ అయ్యాక $1,000 విడ్రాల్ పెట్టాను. చూద్దాం, ఇది వచ్చేస్తుంది, ఖచ్చితంగా రావాలి ఇది. ఓకే, ఇది రాగానే ఇది అప్డేట్ ఇస్తాను. ఓన్లీ స్క్రీన్ షాట్ తీసి పెడదాం అనుకున్నా విడ్రాల్ వస్తాయి, కానీ ఇలా క్యాన్సిల్ అయ్యింది, హాఫ్ విడ్రాల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వీడియో చేసి చెప్పాలి. స్క్రీన్ షాట్లో పెడితే అర్థం కాదని ఇది చూపిస్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఈరోజు డేట్ వచ్చేసి ఈరోజు 18. ఇప్పుడు 6:30 అవుతుంది. చూద్దాం, ఇది రేపు వస్తుందా, మండే వస్తుందా, 1,000 ఎప్పుడు వస్తుందా, మొత్తం మీద వస్తుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, అంటే వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తున్నానండి. నిన్న స్టాప్ చేస్తాను ఇక్కడ వరకు అనుకున్నాను, కానీ ఏమనిపించింది అంటే నిన్న సాటర్డేస్ లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి సర్వర్ ఇష్యూస్ ఉండొచ్చు. సో అందువల్ల ఫెయిల్ అవ్వచ్చు. అండ్ నాకు ఇంకో పేమెంట్ వచ్చేది ఉంది, అది కూడా ఫెయిల్ అయ్యింది. సో అందువల్ల చూద్దాం, వెయిట్ చేద్దాం. మండే వరకు $1,000 విడ్రాల్ పెట్టాను కదా, అది కూడా వస్తే మీకు కూడా ఒక ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఇలా సగం చూపించి మళ్ళీ అది వచ్చిందా రాలేదా, అది మళ్ళీ స్క్రీన్ షాట్ పెట్టి
దానికన్నా వీడియోలోనే ఫుల్ క్లారిటీగా చేస్తే ఒక క్లారిటీ ఉంటుంది అన్నట్టే హోల్డ్ చేశాను. సో నేను అనుకున్న మండే వస్తుంది విత్డ్రాల్ $1,000 అని వెయిట్ చేశాను, రేపు వచ్చాక కంప్లీట్ చేద్దామని. కానీ ఏం జరిగిందంటే ఈరోజు మార్నింగే నాకు ఆ విత్డ్రాల్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. ఈరోజు డేట్ వచ్చేసి సండే 19th October ఎర్లీ మార్నింగ్ నాకు విత్డ్రాల్ అనేది వచ్చేసింది. నేను చూపిస్తాను మీకు ట్రాన్సాక్షన్స్లో ఇక్కడ చూడండి, నాకు $1,000 ఇది క్రెడిట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ క్రెడిట్ అయిపోయింది $1,000. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, నిన్న పెట్టాను నేను 18th, నిన్న పెడితే ఈరోజు క్రెడిట్ అయిపోయింది. యాక్చువల్గా ఈ $492 అని కనబడుతుంది కదా, $492 మనం పెట్టింది 1,050, అది క్యాన్సిల్ అయ్యి 49,000 నాకు రిటర్న్ అయ్యింది. అది మీకు చూపించాను ఇంతకుముందు, స్క్రీన్ షాట్ మెసేజ్, సపోర్ట్ నుండి వచ్చిన మెసేజ్ కూడా చూపించాను నా అకౌంట్లోకి కదా. సో అదే మళ్ళీ నేను అది ఇందులోకి వచ్చాక $1,000 విత్డ్రాల్ పెట్టాను, అది నాకు ఇప్పుడు సక్సెస్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను దాని ప్రూఫ్స్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, 1 సెకండ్, సారీ ఇది ఇక్కడ పోయింది. ఓకే, ఇది చూడండి, ఇది నాకు బ్యాంక్ నుండి క్రెడిట్ అయినప్పుడు వస్తాయి కదా మెసేజెస్, ఆ మెసేజెస్ అనమాట. ఇది ఫస్ట్ నాకు క్రెడిట్ అయింది 38,815 ఫస్ట్ క్రెడిట్ అయింది. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ టుడే 6:11 AM క్రెడిట్ అయింది. 2 partsగా క్రెడిట్ అయింది ఫ్రెండ్స్ ఇది కూడా నాకు. ఓకే, ఫస్ట్ వచ్చేసి 38,815, సెకండ్ వచ్చేసి 6:14 AM క్రెడిట్ అయింది. 49,000 రూపీస్ INR క్రెడిట్ అయింది. ఓకే, ఇవి రెండు బ్యాంకు నుండి క్రెడిట్ అయింది. ఇది నాకు కొటెక్స్, మనకు విత్డ్రాల్ కంప్లీట్ అయ్యాక కొటెక్స్ నుండి మనకు కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది కదా, ఆ మెయిల్ ఇది విత్డ్రాల్ సక్సెస్ అయిందని చెప్పి. ఓకే, అది ప్లస్ ఓకే, ఇది నా బ్యాంక్లో క్రెడిట్ అయిన బ్యాంక్ స్టేట్మెంట్ 38,815 19th October 6:11 టైం అని చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఎర్లీ మార్నింగ్ ఈరోజు క్రెడిట్ అయింది 6:11 38,000 క్రెడిట్ అయింది. ఓకే, ఇది వచ్చేసి ఇది అదే మన బ్యాంక్లో క్రెడిట్ అయ్యాక మెయిల్ నుండి వస్తుంది కదా మెసేజ్, బ్యాంక్ మెయిల్ నుండి మళ్ళీ మెసేజ్ వస్తుంది కదా, మెయిల్ మెసేజ్ ఇది 49,000 క్రెడిట్ అయిందని. ఇది వచ్చేసి నా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లోని స్క్రీన్ షాట్, ఇది 49,000, 38,000 ప్లస్ ఇది 49,000. ఓకే, ఇది క్లియర్ కదా, రిసీవ్ అయిపోయింది $1,000. ఓకే, ఇది చూడండి, అదే నా ట్రాన్సాక్షన్స్ హిస్టరీలో లాస్ట్ 2 ట్రాన్సాక్షన్స్ 38,000 ప్లస్ 49,000. ఓకే, ఇదనమాట నాకు విత్డ్రాల్ అనేది రిసీవ్ అయిపోయింది. నేను అనుకున్నాను మండే ట్యూస్డే అవుతుందని, కానీ సండే అయినా వచ్చేసింది ఫ్రెండ్స్. స్టూడెంట్ జెన్యూన్గా ఉంటుంది కొటెక్స్ అనేది. ఓకే, నాకు ఏదో ఇష్యూ ఉండడం వల్ల రివర్స్ అయ్యిందని నేను విత్డ్రాల్ పెట్టిన, ఈరోజు సండే అయినా నాకు విత్డ్రాల్ వచ్చేసింది. ఓకే, సో అంత ఫెయిర్ ఉంటుంది అనమాట, మీరు ఫెయిర్గా యూజ్ చేసినంత వరకు. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఇది నా $3,100 టార్గెట్ అనమాట. యాక్చువల్గా నేను ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసింది $300 ఫ్రెండ్స్. ఇదిలో ఈరోజు ఇక్కడ కనబడుతుందా మీకు, 8/10/2025 డేట్న $300 డిపాజిట్ చేస్తాను. టార్గెట్ వచ్చేసి, నా టార్గెట్ ఎట్లా ఉంటుందంటే యాక్చువల్గా 1:10 ఉంటుంది. అంటే ఇప్పుడు నేను 10,000 డిపాజిట్ చేస్తే టార్గెట్ 1 lakh పెట్టుకుంటాను అన్నట్టు, ఎగ్జాంపుల్కి చెప్తున్నా, అట్లా పెట్టుకుంటాను. ఆ టార్గెట్ అది ఎవరి దానికి పర్సనల్ ఉండొచ్చు, నేను అట్లా పెట్టుకుంటాను. సో ఇప్పుడు నేను $300 డిపాజిట్ చేశాను కాబట్టి 3,000 నా టార్గెట్. ఈ టార్గెట్ కూడా నేను వితిన్ 3-4 సెషన్స్లోనే కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. ఇది నేను డైలీ రెగ్యులర్గా ట్రేడ్ చేయలేదు, ఎందుకంటే నేను ఇది యూపీఐ నుండి ఫ్రెష్ అకౌంట్ యూపీఐ నుండి డిపాజిట్ చేసి క్రిప్టోకి షిఫ్ట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ ఈ టార్గెట్ కంప్లీట్ అయ్యాక ఈ అమౌంట్ అంతా విత్డ్రాల్ పెట్టుకుందాం అని నేను డిసైడ్ అయ్యి ఇంకా ట్రేడ్ చేయలేదు మధ్యలో, అమౌంట్ మొత్తం విత్డ్రాల్ తీసుకుందామని చెప్పి. ఓకేనా, సో ఇప్పుడు నా ప్రాఫిట్ ఎంత, 1 second, $300 అంటే నా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 26,591, అంటే 27,000 అనుకోండి ఫ్రెండ్స్. నా ఇన్వెస్ట్మెంట్ 27,000 అనుకోండి. ఓకే, నా ప్రాఫిట్ ఎంత అయింది, 32,050 అనుకుందాం. 32,050 గ్రో చేసి వరకు వెళ్ళింది అకౌంట్ కదా, తీసుకెళ్ళాను. ఇప్పుడు టార్గెట్ ఎంత నాది, 2,88,000. ఓకే, ఇప్పుడు టార్గెట్ వచ్చేసి 2,88,000 కంప్లీట్ అయింది. ఇందులో నుండి మన ఇన్వెస్ట్మెంట్ తీసేస్తే 27,000 తీసేస్తే 2,61,000 సంథింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. 1 second క్యాలిక్యులేటర్లో చూపిస్తాను. ఓకేనా, 2,88,000 మైనస్ 27,000 మనం చూస్తే, 1 second, 2,88,000. ఓకే, 2,88,000 మైనస్ 20, మళ్ళీ అది ఒకట
-27,000 ఈజ్ ఈక్వల్ టు ఓకే 2,61,000 ఎగ్జాక్ట్గా. ఇప్పుడు నా ప్రాఫిట్ వచ్చేసి 2,61,000. ఓకే, ఆ ప్రాఫిట్ అంతా నేను మీకు ఇప్పుడు చూపించేసాను ఫ్రెండ్స్. నా బ్యాంక్లోకి వచ్చింది చూపించాను, క్రెడిట్ చూపించాను, A to Z చూపించాను. ఓకేనా, విత్ బ్యాంక్ మెసేజెస్, బ్యాంక్లో క్రెడిట్ అయిన హిస్టరీ. ఓకే, నా అన్నీ మీరు చూసారు క్లియర్గా. ఓకేనా, సో కొటెక్స్ అనేది జెన్యూన్ ఉంటుంది. నేను ఈ 806 ఉంది కదా, ఇది టోటల్ మొత్తం కలిపి ఇది నేను చెప్పాను. ఇప్పుడు నా ప్రాఫిట్ ఇంత, నా టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ $806 కూడా విత్డ్రాల్ తీసుకుంటాను. ఇది రిసీవ్ అవ్వగానే నేను క్రిప్టోకి షిఫ్ట్ అయిపోతాను. క్రిప్టో నుండి డిపాజిట్ చేస్తాను అనమాట. ఓకే, $300-400 షిఫ్ట్ డిపాజిట్ చేసి దాన్ని వేరే టార్గెట్ పెట్టుకుంటాను. అది నా పర్సనల్ ఇంకా. ఓకే, యాక్చువల్గా అయితే నేను ఇది 1 సెకండ్. ఓకే, 3,200 అంటే ఓకే. యాక్చువల్గా అయితే ఈ $300 కూడా నేను ఫస్ట్ చిన్న అమౌంట్తోనే గ్రో చేసినట్టు. మీరు లాస్ట్ వీడియో కాకుండా లాస్ట్ యూట్యూబ్ వీడియోలో నేను చూపించాను కదా, అందులో $200 ఏమో ఉన్నాయి అప్పుడు ఆ వీడియోలో. అది కూడా నేను $18 మేబీ $30 నుండి గ్రో చేసి అది $460 అయ్యాక విత్డ్రాల్ తీసుకున్నాను. విత్డ్రాల్ తీసుకున్న దాని నుండి $300 డిపాజిట్ చేశాను. ఓకే, కాబట్టి నేను అట్లనే కంటిన్యూ చేసిన. లేకుండా ఎట్లా ఫాలో అవుతానంటే $300 డిపాజిట్ చేశాక అది $1,000 అయ్యింది అనుకోండి. అందులో నుండి నా 300 అయ్యా ట్రైన్ వెళ్తా ఉంది ఇప్పుడే. అందులో నుండి నా డిపాజిట్ 300 + $100 ప్రాఫిట్ చూసుకొని ఆ 400 విత్డ్రాల్ పెట్టుకొని $600 అట్లే పెట్టి దాన్ని గ్రో చేసుకుంటాను. ఇట్లా ఫాలో అవుతాను. కానీ అది నా ప్రాఫిట్ అమౌంటే కాబట్టి ప్లస్ నేను ఇది టోటల్ విత్డ్రాల్ తీసుకున్నాను. ఇప్పుడు క్రిప్టో నుండి డిపాజిట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను కాబట్టి టార్గెట్ అట్లనే కంప్లీట్ చేసుకున్నాను. ఆ టార్గెట్ కూడా నాది వితిన్ 4 సెషన్స్లోనే కంప్లీట్ అయ్యింది. మీకు చూపిస్తానండి. అది కూడా నేను డైలీ ట్రేడ్ చేయలేదు. నేను మీకు టెలిగ్రామ్లో $1,000 $100 ట్రేడ్స్ తీసుకొని ఆ ట్రేడ్స్ కూడా పెట్టాను, స్క్రీన్ షాట్స్ కదా. ఆ రోజు 10 ట్రేడ్స్ తీసుకున్నాను $1 దాన్ని. ఆ రోజు సెషన్ ప్లస్ మళ్ళీ మొన్న $50 ఏదో తీసుకున్నట్టు 16th రోజు తీసుకున్నా కొన్ని ట్రేడ్స్. ఓకే, అండ్ నిన్న ఒక ట్రేడ్ తీసుకున్నాను. అది కూడా మీకు విత్డ్రాల్ చూపించడానికి వచ్చినప్పుడు నాకు ఒక ఎంట్రీ మంచి ట్రేడ్ దొరికితే తీసుకున్నాను అంతే. నేను అది కంటిన్యూగా గ్రో చేసి ఉండే $10,000 USD వరకు కూడా వెళ్తుండే. కానీ టార్గెట్ రూల్ అంటే రూల్, నేను అట్లే కమిట్ అయి ఉంటాను. టార్గెట్ ఫినిష్ అవ్వగానే విత్డ్రాల్ తీసుకుంటాను నేను. ఓకే, సో నేను రెగ్యులర్గా కూడా నేను ట్రేడ్ చేయను. వీక్లీ 2 or 3 మాత్రమే ట్రేడ్ చేస్తాను. ఎందుకంటే ఎవ్రీడే మార్కెట్ ఒకేలాగా ఉండదు. ఓకే, మనకు మంచి గుడ్ మార్కెట్ పట్టుకోవాలి. ఆ మార్కెట్లో మన టార్గెట్ కంప్లీట్ అవ్వగానే మన మార్కెట్ నుండి ఎగ్జిట్ అయిపోవాలి. అట్లా ఫాలో అవ్వాలన్నమాట. ఓకేనా, అండ్ చూడండి ఇది ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు. ఇది ఓన్లీ ఎలిగేషన్స్ వచ్చాయి. కొటెక్స్ విత్డ్రాల్ ఇవ్వట్లేదు, విత్డ్రాల్ ఇవ్వదు, పెద్ద విత్డ్రాల్ ఇవ్వదు, చిన్న విత్డ్రాల్ అయితే ఇస్తుంది అని చెప్పి. సో ఇప్పుడు 2,88 అంటే చిన్న అమౌంట్ ఏం కాదు కదా, విత్డ్రాల్ ఇస్తుంది జెన్యూన్గానే అనే కదా. ఎంత పెద్ద విత్డ్రాల్ అయినా ఇస్తుంది. నేను క్రిప్టోలో విత్డ్రాల్ పెట్టినప్పుడు నేను ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది మీకు. ఓకేనా, అందులో మాట్లాడుకున్నాం, అది వేరే విషయం. కానీ ఇది ఎవరికి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు. మీకు నాలెడ్జ్ లేకపోతే ఇది 100% మనీ పోతాయి. గ్యాంబ్లింగ్ కన్నా డేంజర్ ఇది. సో ఫస్ట్ మీరు ఇందులో ఎలిజిబుల్లా కాదా అనేది టెస్ట్ చేసుకోవడానికి ఫస్ట్ మీరు డెమో అకౌంట్లో, ఈ డెమో అకౌంట్ ఉంటుంది కదా, దీంట్లో ఒక $5,000 ఇట్లా సెట్ చేసుకొని దీన్ని నేను మనీ మేనేజ్మెంట్ ఇచ్చాను కదా, మీకైనా ఒక మనీ మేనేజ్మెంట్ ప్లాన్ ఉంటుంది కదా, అట్లా క్యాలిక్యులేట్ చేసుకొని ఒక 15-20 డేస్కి టార్గెట్ ఎంత అవుతుందో చూసుకొని ఆ టార్గెట్కి డైలీ ఇంత ప్రాఫిట్ అనే పర్సంటేజ్ అనేది ప్లాన్ చేసుకోండి. దాన్ని 15 days 20 daysలో మీరు ఆ టార్గెట్ని అచీవ్ చేసిండ్రంటే అప్పుడు మీరు లైవ్ అకౌంట్కి ఎలిజిబుల్ అనమాట. ఓకే, అప్పుడు మాత్రమే మీరు లైవ్ అకౌంట్కి ఎలిజిబుల్. లేదంటే అట్లా చేయకుండా మీరు డైరెక్ట్ లైవ్ అకౌంట్లో ట్రేడ్ చేస్తున్నారంటే మిమ్మల్ని మీరు చీట్ చేసుకుంటున్నారని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ లైవ్ అకౌంట్లో మీరు సక్సెస్ అయితేనే డెమోలో మీకు ఎలిజిబిలిటీ. లేదు అంటే మిమ్మల్ని మీరు చీట్ చేసుకొని మీరు అనవసరంగా డిపాజిట్ చేసి డబ్బులు పోగొట్టుకున్న అది మీ ఓన్ మిస్టేక్ అవుతుందండి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఎందుకు 15 days 20 days ట్రేడ్ చేయాలంటున్నాను అంటే మీరు కంటిన్యూగా 20 days మీరు ప్రాఫిట్లో ఉన్నారంటే మీరు ట్రేడర్ అయినట్టే. ఎందుకంటే ఈ 20 daysలో మీకు చాలా టెస్టింగ్ జరుగుతుంది. మీ సైకాలజీ టెస్ట్ అవుతుంది, మీరు ఎంత పేషెన్స్తో ఉంటున్నారో తెలుస్తుంది, మీరు మార్కెట్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారో అనేది తెలుస్తుంది. అన్నీ మీకు డెమోలో తెలిసిపోతాయి. 15 days 20 days అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, దాన్ని మీరు నెగ్లెక్ట్ చేసిందంటే ఇంకా మిమ్మల్ని మీరు చీట్ చేసుకుంటున్నట్టు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను ఇది చెప్పినా కూడా చాలామంది ఫాలో అవ్వరు. బోర్ ఉంటుంది, ట్రేడ్ చేయాలి డెమోలో, లైవ్ అకౌంట్లో అయితే సీరియస్నెస్ ఉంటుంది అనుకుంటారు. కానీ మీకు డబ్బులు మ్యాటర్ కాదు అనుకుంటే ఓకే, కానీ చాలామందికి డబ్బులు మ్యాటర్ కదా. సో అట్లా చూసుకోండి. ఓకేనా, సో ఇంకా ఏ డౌట్ ఎవరికి ఉండదు అనుకుంటున్నాను. విత్డ్రాల్కి సంబంధించింది నేను అంతా A to Z అంతా చూపించానండి. ఇంకోసారి నేను విత్డ్రాల్ గురించి దాని గురించి ఏం మాట్లాడాను, ఇప్పుడు ఓన్లీ చూపించాలని విత్డ్రాల్ గురించి డిసైడ్ అయ్యాను, విత్డ్రాల్ చూపించాలని. అందుకోసం ఇంత డెడికేటెడ్గా వీడియో చూస్తున్నాను, ఇంత డీటెయిల్గా అన్నీ చూపించాను A to Z. ఓకేనా, సో అట్లా అనమాట. ఫేర్గా యూజ్ చేయండి, జెన్యూన్గా ఉండండి, టైం ఇవ్వండి మార్కెట్కి. 100% మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకోటి మర్చిపోయాను, ఏమడుగుతానంటే అకౌంట్ ఫ్రీజ్ అవుతాయి ఇట్లా మనం అమౌంట్ విత్డ్రాల్ పెట్టా అంటే రేర్ కేసెస్లో
మీ బ్యాడ్ లక్, మీ టైం బాగాలేక ఇంకా దరిద్రం ఉంటే రేర్ కేసెస్లో, ఇప్పుడు నేను ప్రశాంత్ ఇంకో నిశాంత్ అని ఉన్నాడు అనుకోండి, నిశాంత్ నాకు డబ్బులు పంపించాడు. ఒకవేళ నిశాంత్ అనేవాడు ఫ్రాడ్ అనుకో, వానికి డబ్బులు ఏదైనా మనీ లాండరింగ్ ఆర్ సంథింగ్ అంటే ఏదైనా స్కామ్లో ఇరుకొని వాడి అకౌంట్లో డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బులు నీ అకౌంట్లోకి వచ్చాయి అనుకో, అప్పుడు మీ అకౌంట్ ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది రేర్ కేసెస్లో జరుగుతుంది. అది 99 మనకు ఛాన్స్ లేదు అట్లా జరగడానికి, కానీ ఎప్పుడన్నా రేర్ కేసెస్లో జరగవచ్చు. సో అందుకే ఏం చేస్తామంటే మన అందరికీ ఒక్కటే బ్యాంక్ అకౌంట్ ఉండదు కదా ఫ్రెండ్స్, అందరికీ 2-3 బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. సో మీ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్ సపరేట్గా పెట్టుకొని మీరు రెగ్యులర్గా యూజ్ చేసే జనరల్ అకౌంట్ని మీరు విత్డ్రాల్కి యూజ్ చేయండి. ఓకే, విత్డ్రాల్ మీకు జనరల్ అకౌంట్కి రాగానే మీ ప్రైమరీ అకౌంట్, మెయిన్ అకౌంట్, ప్రైమరీ అకౌంట్ ఉంటుంది కదా, ఇంపార్టెంట్ ఫండ్స్ ఉండే అకౌంట్, ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇమీడియట్గా. అప్పుడు ఇన్ కేస్ మీకు ఒకవేళ మీరు విత్డ్రాల్ తీసుకున్న అకౌంట్ ఫ్రీజ్ అవ్వదు, నేను దీనికి సొల్యూషన్ చెప్తున్నాను. ఒకవేళ ఇన్ కేస్ ఎప్పుడన్నా అవుతే అప్పుడు మీరు అది ఓల్లో పడినా కూడా మీరు దానికి ఈ ఫెయిర్ రీజన్, అంటే నేను కొటెక్స్ నుండి విత్డ్రాల్ తీసుకున్నాను, నాకు ఎలాంటి ఇష్యూ లేదు, నాకేమీ సంబంధం లేదని మీరు ఒకటి టికెట్ రైజ్ చేస్తే మీకు ఆ అకౌంట్ కూడా అన్హోల్డ్ అయిపోతుంది. కానీ మీకు అంత రిస్క్ కూడా అవసరం లేదు. కాబట్టి మీరు 2 అకౌంట్స్ ఉంటాయి ఖచ్చితంగా అందరు, కాబట్టి ప్రైమరీ అకౌంట్లోకి డైరెక్ట్ తీసుకోకుండా సెకండరీ అకౌంట్ తీసుకొని సెకండరీ అకౌంట్లోకి వచ్చాక ఇమీడియట్గా ప్రైమరీ అకౌంట్లోకి షిఫ్ట్ చేసుకోండి మీ మెయిన్ అకౌంట్లోకి. ఓకే, నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. సో సేఫ్ సైడ్గా ఇట్లా ఆలోచించుకోవాలి, మనం సేఫ్ ఉండాలి ఆల్వేస్. అట్లా జరుగుతుంది, ఫ్రీజ్ అవుతుంది అనట్లేదు, రేర్ కేసెస్లో జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే P2P నడుస్తుంది కదా ఇందులో కూడా, సో జరిగే ఛాన్సెస్ కొంచెం ఉంటాయి. సో అందుకని సెకండరీకి అట్లా యూజ్ చేయండి. యాక్చువల్గా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ODI స్టార్ట్ అయింది మ్యాచ్, అందుకే కొంచెం తొందరగా చెప్తున్నాను. నేను ఈ వీడియో కూడా ఈవినింగ్ అప్లోడ్ చేస్తానండి. ఓకేనా, సో A to Z అన్నీ క్లియర్ అయిపోయాయి అనుకుంటా. విత్డ్రాల్కి అంతా చూపించాను, ఇంకా ఏ డౌట్ పెట్టుకోకుండా విత్డ్రాల్కి కొటెక్స్ అనే నెంబర్ 1 జెన్యూన్ ప్లాట్ఫామ్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా, సో అట్లా అనమాట. కానీ మీకు ట్రేడింగ్ రావాలి, ప్రాఫిట్ తీయాలంటే అది గుర్తుపెట్టుకోండి. టైం ఇవ్వండి, మార్కెట్కి ప్రాక్టీస్ చేయండి, సాటర్డే సండే అవాయిడ్ చేయండి కుదిరితే, ఎందుకంటే ప్యూర్ రోటీస్ రన్ అవుతుంది కాబట్టి. అండ్ ఓకే, ఇంకా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ సారీ అండి, ఇంకోటి మర్చిపోయాను ఏంటంటే, కొందరు అదే ఇప్పుడు USD నుండి మన బ్యాంక్ అకౌంట్కి వచ్చేటప్పుడు కొంచెం ఛార్జ్ కట్ అవుతుంది, అది ఎక్స్చేంజ్ వస్తుంది కాబట్టి కొంచెం ఛార్జెస్ కట్ అవుతాయి. అట్లా కట్ అవ్వద్దు మీకు అనుకున్నప్పుడు మీరు ఏం చేయండి అంటే, మీరు ఇది ఉంది కదా, ఈ USD అనేది ఉంది కదా, USDలో కాకుండా USD నుండి ఇక్కడ మీరు ఇట్లా INR సెలెక్ట్ చేసుకొని INRకి షిఫ్ట్ అయిపోండి. ఇప్పుడు నా దగ్గర $800 ఉన్నాయి, ఇది INRలో 71,000 ఉంది. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది అంటే INR నుండి మీరు విత్డ్రాల్ తీసుకున్నారు అనుకో, మీరు ఎగ్జాక్ట్ ఎంత అయితే విత్డ్రాల్ తీసుకుని అంత వచ్చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను INRకి 71 పెట్టుకొని 71,000 నేను విత్డ్రాల్ పెట్టాను అనుకోండి, 71,000 నాకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఎలాంటి ఎక్స్చేంజ్ జరగట్లేదు మధ్యలో, కాబట్టి INR నుండి వచ్చేస్తుంది, కాబట్టి డైరెక్ట్ అంత క్రెడిట్ అవుతుంది. USD నుండి తీసుకున్నప్పుడే మీకు కొంచెం అది ఎక్స్చేంజ్ ఛార్జెస్ అది కట్ అయ్యి కొంచెం డిడక్ట్ అవుతుంది, 1,000-2,000 డిఫరెన్స్ ఉంటుంది. నాకు పెద్ద ఫరక్ అది ఏముండదు కాబట్టి నాకు ఇలాగే కన్వీనియంట్ ఉంది కాబట్టి నేను ఇట్లనే యూజ్ చేస్తున్నాను అనమాట. సో కొందరికి అది 1,000-2,000 కూడా మ్యాటర్ అవుతుంది కాబట్టి అట్లా అనుకున్న వాళ్ళు మీరు INR యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది చెప్పడం మర్చిపోయాను, మళ్ళీ అందుకే చెప్తున్నాను అనమాట. ఓకే రైట్. ఓకే అండి, ఇక్కడ నేను ఆ మిగతా అమౌంట్ కూడా విత్డ్రాల్ తీసుకుంటున్నాను, అది కూడా మీకు మళ్ళీ 279,158. ఓకే, మిగతా అమౌంట్ కూడా నేను విత్డ్రాల్ తీసేసుకున్నాను, ఇది కూడా చూపిస్తే అయిపోతుంది ఇంకా అన్నట్టు మళ్ళీ పెట్టేశాను. ఇప్పుడు ఇది కూడా పెట్టేశాను ఫ్రెండ్స్, నా అకౌంట్లో ఇప్పుడు ఇంకా ఏమీ బ్యాలెన్స్ లేవు. నేను ఇంకా నెక్స్ట్ క్రిప్టో నుండి డిపాజిట్ చేసుకుంటా. ఓకే, టోటల్ అమౌంట్ నేను విత్డ్రాల్ అనేది తీసేసుకున్నాను, ఇది ఇప్పుడు పెట్టేశాను. ఇది ఈ రోజు రేపు వచ్చేస్తుంది, ఇంకా నాది కంప్లీట్ క్లియర్ ఇంకా. ఓకేనా, ఇంకా ఏ డౌట్ లేదు, విత్డ్రాల్కి సంబంధించింది ఏ డౌట్ ఎవరికి ఉండదు అనుకుంటున్నాను. సో ఓకే, థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ నేను వీడియో చేస్తే ఒకవేళ క్రిప్టో విత్డ్రాల్ గురించి చేస్తాను, అది డీటెయిల్గా చేస్తాను. ఓకే, ఈలోపు ట్రేడింగ్ గురించి ఏమైనా వీడియోస్ వస్తే చేస్తాను. ఓకే, లేకుంటే డైరెక్ట్ క్రిప్టో విత్డ్రాల్ వీడియో అయినా చేస్తాను, చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.